Do we thank God every year God is helping us to have the youth camp. అయితే దేవునికి వందనాలు. ప్రతి సంవత్సరం కూడా యూత్ క్యాంప్ కు కలిగి ఉండేదానికి దేవుడు మనకు సహాయపడుతున్నాడు. So many hundreds of young people, they are blessed by this ministry. ఈ పరిచర్య ద్వారా ఎన్నో వందల మంది మరి యవనస్తులు దీవించబడుతున్నారు. Even many of us, whether we are standing here or sitting, all of us in some way or other we are blessed because of the youth camp. మరి యూత్ క్యాంప్ ను బట్టి అనేక మంది మనము నిల్చున్న మరి కూర్చున్న అనేక రీతులుగా యూత్ క్యాంప్ ద్వారా ఆశీర్వదించబడుతున్నాం. So already it is announced and in the prayer meetings also it is being prayed for from May 26th onwards up to the end of the May 31st. కాబట్టి మే 26వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు కూడా యూత్ క్యాంప్ జరుగుతుందని చెప్పి ప్రార్థనా కూడికలో ప్రార్థన చేస్తున్నారు. అనౌన్స్మెంట్ కూడా చేశారు. So as usual many thousands of young people they are going to come to Hebron. మరి యథావిధిగా వేల కొలది యవనస్తులు మరి హెబ్రోన్కి రానయ్యున్నారు. Let it be summer or winter or rainy season, Hebron means we all know it is a blessed place and thousands will come. మరి అది వేసవి కాలమైనా చలికాలమైనా వర్షాకాలమైనా హెబ్రోన్ అనగానే వేల కొలది యవనస్తులు వస్తారు. See, one time few years ago, maybe some 12-13 years ago, we wanted to change the timings because summer means it is too hot. We have arranged the youth camp during October. మరి కొన్ని సంవత్సరాల క్రితము మరి వేసవి కాలంలో ఎండ ఎక్కువ ఉంటుందని చెప్పి మరి అక్టోబర్ మాసంలో మరి యూత్ క్యాంప్ ఏర్పాటు చేశాం. And during October it was heavily raining at that time. మరి అక్టోబర్ మాసంలో ఎంతో విపరీతమైన వర్షం కురిసింది ఆ సమయంలో. We have seen with our own eyes our brothers and sisters with their Bibles open. They were standing in the rain and they are hearing the word of God. మరి వాడు కళ్ళతో చూసింది ఏంటంటే అనేక మంది సహోదరులు సహోదరీలు వర్షం కురుస్తున్నప్పటికీ కూడా బైబిల్స్ తెరచి వర్షంలో తడుస్తూ దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. Hebron is a blessed place. హెబ్రోను ఎంతో దీవించబడిన స్థలం. I cannot hide the truth. There are many problems, but yet it is a blessed place. మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటిని మనం దాచిపెట్టలేము, కానీ ఎంతో ఆశీర్వదించబడిన స్థలం. God is working. దేవుడు పని చేస్తున్నాడు. So this year also every one of us we have to work as unto the Lord day and night because the youth camp is very fast approaching. Not even 22-23 days are there. మరి ఇంకా 22-23 దినాలు కూడా లేవు, త్వరగా యూత్ క్యాంప్ రాబోతుంది. కాబట్టి దివారాత్రులు కూడా మనమందరము ప్రభువు కోసం పని చేస్తున్నాం అన్నట్లుగా మనం పని చేయాలి. The works or the responsibilities will be allotted in a week or so, but in spite of those things, whether you are given or not, thing is work in the house of God as unto the Lord. కాబట్టి బాధ్యతలన్నీ కూడా ఒక వారం రోజుల్లో మరి అన్ని కూడా తెలియజేయబడతాయి. అయితే బాధ్యత ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా అందరం కూడా మరి ఈ యొక్క యూత్ క్యాంప్ కోసము పని చేయాలి. Whether your name is there or not, it is not important. కాబట్టి నీ పేరుందా లేదా అనేది అంత ప్రాముఖ్యం కాదు. I have seen during the past so many years. మరి అనేక సంవత్సరాలుగా నేను చూశాను. Many people they will say, "Anna, put my name." After putting the name, he will not be seen. Name will be seen. మరి అనేక మంది ఏమంటారంటే అన్న నా పేరు పెట్టండి అంటారు. పేరు పెట్టిన తర్వాత పేరుంటుంది కానీ వారు కనబడరు. So they want their name, not to work for the Lord. కాబట్టి వారి పేరు కావాలని కోరుతారు కానీ ప్రభు కోసము పని చేయాలని కోరరు. Yeah, some of the people, whether the names are there or not, they will be working for the Lord. We all have to work together for the success of that camp. ఇక్కడ అనేక మంది పేర్లున్నా లేకపోయినా యూత్ క్యాంప్ కోసం పని చేస్తుంటారు. కాబట్టి యూత్ క్యాంప్ బాగా జరగాలని విజయవంతంగా మనం అందరం కూడా కలిసి పని చేయాలి. Yeah, within a week all the responsibilities also will be given. కాబట్టి ఒక వారంలో బాధ్యతలన్నీ కూడా అవన్నీ కూడా చెప్పబడతాయి. And you can form your own teams. కాబట్టి మీ స్వంత టీములను మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. I need not explain, many of you are attending for so many years for these youth camps. కాబట్టి నేను వివరించాల్సిన అవసరం లేదు. మీలో అనేక మంది ఎన్నో సంవత్సరాలుగా యూత్ క్యాంప్ కు హాజరవుతున్నారు. Many responsibilities will be there. మరి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. And so many inconveniences will be there. మరి ఎన్నో అనానుకూలతలు కూడా ఉంటాయి. So see, just wait for a week and get ready to shoulder the responsibilities. కాబట్టి ఒక వారం వరకు వేచి ఉండండి. మరి బాధ్యతలన్నీ స్వీకరించడానికి మరి సిద్ధంగా ఉండండి. And pray for the camp. కాబట్టి యూత్ క్యాంప్ కోసం ప్రార్థించండి.